వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వాళ్ళు దొంగలు కాదు, గరానా దొంగలు కూడా కాదు, దోపిడీ దొంగలు అంతకన్నా కాదు. మరి వాళ్ళు ఏమిటనేగా మీ డౌట్? వాళ్ళు బాధ్యత గల సర్కారు ఉద్యోగులు, అందులోనూ అడవుని కాపాడాల్సిన ఫారెస్ట్ రేంజర్స్. అయితే ఇప్పుడు వీళ్ళు హిందూ వ్యతిరేక శక్తులుగా మారారు. పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం నుంచి కదలి వనానికి వచ్చే భక్తులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రూల్స్ ను తెరపైకి తెచ్చి పర్మిషన్లంటూ చేతులు చాపుతున్నారు. అదేమంటే అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టిస్తున్నారు. ఇంతకీ శ్రీశైలం దగ్గరలోని కదలివనంలో ఏం జరుగుతోంది? ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. శ్రీశైలం పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. శివయ్య దర్శనం తర్వాత చాలా మంది భక్తులు శ్రీశైలంలోని ఇతర దర్శనీయ ప్రాంతాలకు వెళ్తారు. వాటిలో కదలివనం కూడా ఒకటి. ఇది నల్లమల అడవుల్లో పాలమూరు జిల్లా వైపున ఉన్నాయి. ఇప్పుడు ఈ కదలివనం వైపే ఫారెస్ట్ గార్డులు కన్నేశారు. పర్మిషన్ల పేరుతో హిందూ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నారు. కదళీవనం శ్రీశైల మహాక్షేత్రంలో నెలవయ్యున్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక స్థలం. శ్రీశైల మహాపురాణం ప్రకారం సాధకుడు చుక్కల పర్వతం పైకెక్కి 3 లక్షల పంచాక్షరిని జపిస్తేనే ఈ కదళీవనాన్ని దర్శించుకోగలుగుతారంట. దత్తాత్రేయుల వారి అవతార పరంపరలో 3వ వారైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ కదళీవనంలోనే అదృశ్యమయ్యారు. అంతేకాదు, ఇక్కడే పరమశివ భక్తురాలు వైరాగ్య విరాజన్మూర్తి అక్కమామహాదేవి సిద్ధు పొందిన స్థలం కూడా ఇదే. కదళీవనం చేరాలంటే పాతాళగంగలో ప్రయాణం చేసి నీలిగంగరేవు నుంచి కీకారణ్యంలో కాలినడకన ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి అవతారంగా చెప్పబడే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఇక్కడి వనంలో ఎన్నో ఏళ్లు తపస్సు చేశారని భక్తుల విశ్వాసం. శ్రీశైలం నుంచి గంటన్నర దూరంలో ఉండే ఈ కదళీవనం చేరుకునేందుకు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నదికి 2 వైపులా కొండలు ఉంటాయి. ఈ 2 కొండల మధ్య పారే కృష్ణానదే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను విభజిస్తుంది. ప్రస్తుతం కదళీవనం ప్రాంతం తెలంగాణ వైపు ఉన్న పాలమూరు జిల్లా తీరంలో ఉంది. నీలిగంగ రేవు నుంచి వనంలో 12 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇలా 2-3 కొండలు ఎక్కాలి. ఈ దారి సమతలంగా ఉంటుంది. ఈ మార్గంలో నడవాలంటే చేతికర్ర ఊతంగా ఉండాల్సిందే. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ కదిలివనం వెళ్ళేటువంటి భక్తులకి కదిలివనం వాటర్లో ఓడరేవు పైన 16 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమము శ్రీగిరి దత్త
అనే ఆశ్రమం ఉంటుంది. అక్కడ శ్రీ అప్పారావు గారు అనే స్వామీజీ, ఆయనకు దాదాపు 60 ఇయర్స్ ఉంటాయి. అయితే దాదాపు ఈ 25 సంవత్సరాల సంధి ఇట్లా భక్తుల సేవ చేస్తూ ఆయనకు కలిగింది. ఏదో భక్తులు ఇచ్చిన దాన్ని అనుసరించి వాళ్ళకు వచ్చే వాళ్ళకి, పైకి ఎక్కే వాళ్ళకి, పైనుంచి దిగే వాళ్ళకి, కొండ ప్రాంతం దాదాపు ఒక 7 కిలోమీటర్స్ నడవలసి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అలసిపోయినా అలాంటి వాళ్ళకు అక్కడ ఉండడానికి నివాసం కానీ అనేక రకాలుగా కూడా ఆయన ఆశ్రమ నివాసం ఇస్తున్నాడు. అయితే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ఈ ఆశ్రయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దాని మీద ఎన్నో రకాలుగా వాళ్ళు అభ్యంతరాలు చేయడము, ఎన్నో డిస్టర్బెన్స్ చేయడం జరుగుతుంది. ఇరుకైన కొండదారి గుండా కాలినడకన ప్రయాణం చేసిన తరువాత దట్టమైన రెల్లుగడ్డి మనకు స్వాగతం పలుకుతుంది. రెల్లుగడ్డి వనాన్ని దాటగానే మనకు గుహ దర్శనమిస్తుంది. ఇక్కడ గుహలోకి వెళ్లాలంటే కాస్త కిందికి దిగి వరుసగా రాళ్లతో పేర్చి ఉన్న మెట్లపై నుంచి జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నరసింహ సరస్వతి స్వామివారి అక్క మహాదేవి విగ్రహాలు ఉన్నాయి. అక్క మహాదేవి ఈ గుహలోనే తుది శ్వాస విడిచారని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఇక ఈ గుహ నుంచి నృసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహకు వెళ్లాలంటే మరో 6 కిలోమీటర్ల దూరం మరింత దట్టమైన అడవిలో ప్రయాణం సాగించాలి. దాదాపు 3 గంటలు ప్రయాణం చేస్తే గాని గుహకు చేరుకోలేం. ఇక్కడ అందమైన జలపాతం ఉంది. దీనిని దత్తపాదుకల వాటర్ ఫాల్ గా పిలుస్తారు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఈ జలపాతం నీటితోనే శివలింగానికి అభిషేకం చేస్తారు. కొద్దిసేపు ధ్యానంలో గడుపుతారు. మరికొందరు గురుచరిత్ర పారాయణం చేస్తారు. కదలి వనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని అడ్డుకునేందుకు అటవీ శాఖలోని కొందరు అధికారులు కుట్రలు చేశారనే ఆరోపణలు కదళీవనంపై శ్రీశైలం దేవస్థానం ప్రచురించే శ్రీశైల ప్రభ మాసపత్రికలో అద్భుతంగా వర్ణించారు. అంతేకాదు శ్రీశైలంలోని దర్శనీయ స్థలాలకు సంబంధించిన పుస్తకాల్లోనూ ఈ వనం విశేషాలను పేర్కొన్నారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ వనంపై అటవీ శాఖలోని కొంతమంది అధికారుల కన్నుపడింది. అర్థం పర్థం లేని ఆంక్షలు పెట్టి హిందూ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాతాళగంగ నుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తరువాత తెలంగాణ వైపున తీరంలో శ్రీ గిరిదత్త ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమాన్ని శ్రీముడి అప్పారావు అనే దత్తభక్తుడు 18 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ కదలీవనానికి వచ్చే భక్తులు ఈ ఆశ్రమంలోనే సేదదీరుతారు. ఈ ఆశ్రమం వారే భక్తులకు గైడ్స్ గా వ్యవహరిస్తారు. కొంతమంది దాతలు ఇచ్చిన విరాళంతో భక్తులకు అల్పాహారం, మంచినీరు అందిస్తారు. భోజనాలు కూడా పెడతారు. అంతేకాదు యాత్రలో అలసిపోయిన భక్తులకు సేదతీరేందుకు ఈ కుటీరమే దిక్కు. ఏదైతే భక్తుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక 150 మందికి ఏర్పాటు చేసినటువంటి పాక ఒకటి ఆయన ఏర్పాటు చేశాడు. పైనుంచి దిగొచ్చే భక్తులకు కానీ, కింది నుంచి వెళ్ళే భక్తులకు కానీ, ఓడరేవులో ప్రయాణం చేసి అక్కడ ఉండి ఏదో కొద్దిగా తినో తాగో అక్కడ నుండి తీసుకొని పైకి వెళ్ళేవాళ్ళు. లేదు పైనుంచి నడిచి వచ్చిన వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ అది. భారతదేశంలో అతి విశేషమైనటువంటి ప్లేస్ అది. అంతేకాదు
కదళీవనానికి వచ్చే పేద భక్తులు సాధు సంతుల కోసం ఆశ్రమం తరపున 2 ఉచిత బోట్లను సైతం అప్పారావు స్వామి ఏర్పాటు చేశారు. ఇలా గత 18 సంవత్సరాలుగా కదళీవనం వెళ్లే భక్తుల కోసం ఆయన సేవలు అందిస్తున్నారు. అయితే కేవలం వ్యాపారమే పరమావధిగా భావించిన ప్రైవేటు వ్యాపారస్తులు కూడా గంగా భవానీ బోట్స్ పేరుతో ఈ మార్గంలోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. తమ పడవుల్లో కంటే ఆశ్రమం వారి పడవుల్లోనే వెళ్లడానికి ఎక్కువ మంది భక్తులు ఇష్టపడుతున్నారని, తమ వ్యాపారానికి ఈ ఆశ్రమం గండి కొడుతుందని భావించిన ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి అప్పారావుపై పగబట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులు అందరూ సిండికేట్గా మారి చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని శ్రీగిరిదత్త ఆశ్రమంపై అటవీశాఖ అధికారులతో కలిసి దాడులు చేయించారని అంటున్నారు. అంతేకాదు ఆశ్రమ నిర్వాహకులైన ముడి అప్పారావును 2 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారనే ఆరోపణలు ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ఈ ఆశ్రయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దాని మీద ఎన్నో రకాలుగా వాళ్ళు అభ్యంతరాలు చేయడము, ఎన్నో డిస్టర్బెన్స్ చేయడం జరుగుతుంది. 2002లో మున్ననూరు కస్టడీలో ఇతన్ని రాత్రిపూట తీసుకుపోయి ఎలాంటి ఇతను చేయని తప్పుకు ఇతన్ని బెదిరించడానికి తీసుకుపోయి కస్టడీలో ఉంచారు. కస్టడీలో ఉంచడానికి కూడా అవకాశం ఎలాంటిది ఇతను తప్పు చేయలేదు. అదే ప్రకారంగా ఆ రోజు రాత్రి కస్టడీలో ఉంచేసి సెకండ్ డే సాయంత్రం అతన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇతను వచ్చేసి రవికుమార్ FSO అనే వ్యక్తి ఇతన్ని తీసుకుపోయి కస్టడీలో పెట్టారు. దాని మీద ఎలాంటి లీగల్గా FIR బుక్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ అతన్ని ఏ విధంగా తీసుకుపోయి పెట్టారనేది దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. మళ్ళీ సాయంత్రం విడిచిపెట్టడం జరిగింది మర్నాడు. అంతటితో ఆగని మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు అటవీ అధికారి, అచ్చంపేట డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, DFO, ఈ ప్రాంత సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్, CCFO అందరూ కలిసి ఈ ఏడాది జనవరి 30వ తేదీన శ్రీగిరిదత్త ఆశ్రమాన్ని దౌర్జన్యంగా నేలకూల్చారని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆశ్రమంలోని దేవుని గదిలోని తమ బూటు కాళ్లతో ధ్వంసం చేశారని, అలాగే అధికారుల ఈ దుశ్చర్యలను అడ్డుకోబోయిన అప్పారావును సైతం తీవ్రంగా కొట్టడం జరిగిందని ఇక్కడి వారు చెబుతున్నారు. మన ఏదైతే కదిలివనం వెళ్తున్నామో, కదిలివనం వెళ్ళిన తర్వాత చాలా విశేషమైనటువంటి ప్లేస్ అది. శ్రీపాద వల్లభుడు, దత్తాత్రేయుడు, శ్రీ నరసింహ సరస్వతి వీళ్ళందరూ కూడా అంతర్లీనమవుతున్నటువంటి విశేషమైనటువంటి గుహ అది. ఆ గుహ దగ్గర దత్తాత్రేయుని యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి ఉన్నటువంటి కాషాయ గుడ్డని అంటించి, ఆ కాషాయ గుడ్డ సగం అంటుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని విడిచి ఆ పక్కన ఉన్నటువంటి లోయలో వేసేశారు. అంటే ఇంత అరాచకాలు ఎందుకు అవసరమా మనకి? అంటే మన హిందువులు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక రకాల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ ఇలాంటి అరాచకాలు చేయలేదు. కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసలు ఎవరు ఉంటున్నారు? అంతేకాదు తెల్ల పేపర్లపై బలవంతంగా అప్పారావు వేలిముద్రలు కూడా సేకరించారంట. అటు ఆశ్రమానికి చెందిన 2 బోట్లను అటవీ శాఖ కార్యాలయానికి తరలించి వేధిస్తున్నారని అప్పారావు స్వామి వాపోతున్నాడు. ఈ పాకగా తీసేయడానికి బాలస్వామి గారు DFO గారు, తర్వాత గురువయ్య గారు బీట్ ఆఫీసర్ గారు, పద్మజ గారు సెక్షన్ ఆఫీసర్ గారు, వినయ్ కుమార్ కన్జర్వేటర్, ఇలాగే 20 మంది గార్డులను తీసుకొని పోయి ఆ రోజు రాజుగారని స్వామివారి కొడుకు అక్కడ ఉండడంతో అతన్ని కొట్టి ఆ పాకంతా తీసేయడం జరిగింది. అంటే అక్కడ ఏమో వాళ్ళు కమర్షియల్ ఏం చేస్తలేరు, వాళ్ళ రూమ్ ఏం కట్టుకోలేదు. కానీ వీళ్ళు ఎందుకు వాళ్ళ మీద నిఘా చేస్తున్నారు?
ఇంతకీ ఈ గిరిదత్తాశ్రమం నిర్వాహకులు చేసిన అపరాధం ఏమిటో కూడా అటవీశాఖ అధికారులు మాత్రం చెప్పడం లేదు. అంతేకాదు శ్రీశైలం నుంచి పాలమూరు జిల్లా వైపున ఉన్న కదళీవనానికి ప్రైవేటు వ్యాపారుల బోట్లు యథేచ్ఛగా ఇప్పటికీ కూడా నడుస్తున్నాయని, అయితే బోట్లను మాత్రం టీఎస్ అటవీశాఖ అధికారులు వదిలివేయడం పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కదలీవనంలో పాలమూరు జిల్లా అటవీ శాఖ అధికారుల తీరుపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. కదలీవనానికి దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అంతేకాదు ఈ కదలీవనం ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ 99 కోట్ల రూపాయలు కేటాయించింది కూడా. కానీ పాలమూరు జిల్లాలకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులు మాత్రం హిందూ భక్తులు హిందూ ఆశ్రమాలపై దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్ర కదలీవనం దర్శనం కోసం వచ్చే తమను పర్మిషన్ల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీగిరిదత్త ఆశ్రమాన్ని విధ్వంసం చేసిన తర్వాత కూడా పాలమూరు జిల్లా అటవీ శాఖ అధికారుల కోపం తీరలేదు. హిందూ భక్తులు వెళ్లే కదలీవనంలో దత్తాత్రేయ విగ్రహాలను సైతం ధ్వంసం చేసి లోయలో పడేశారు. గత 18 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు ఆంక్షలు లేకుండా కదళీవనం యాత్ర చేస్తున్న హిందూ భక్తులు ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. ఈ యాత్ర చేసేందుకు హిందూ భక్తులు పర్మిషన్ కోసం పాలమూరు జిల్లా అటవీ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. फॉरेस्ट म्हणून सिक्युरिटीसाठी यांनी स्वतःची पोस्ट तिथे उभी करायला पाहिजे. तुम्ही चेक करा त्या लोकांना. तुम्ही जी परमिशन मागता परमिशन कुठल्या गोष्टीसाठी घ्यायला हवी. परमिशन तर आमच्या देवाला जायला आम्ही परमिशन मागायची का गव्हर्नमेंटकडे? हे चुकीचं वाटतं. आणि यांनी स्वतःची पोस्ट उभी करावी इथे आणि त्यांना काय जे चेक करायचं आहे ते चेक करावं. అటు కదళీవనానికి వచ్చే భక్తులు సైతం అటవీ శాఖ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది హిందువుల సెంటిమెంట్ను అగౌరవపరచడమేనని, అయినా దేవుడి దర్శనానికి కూడా అటవీ శాఖ అధికారుల పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. Hello, my name is Amrita Deshpande. I'm from London. I'm from Nasik, Maharashtra, and I feel very privileged that I've come here to Kardalivan, which is the spot for Swami Samartha, Nrsimha Saraswati, Akka Mahadevi. It's very important. It's a very important pilgrimage place, and it is so inaccessible. Yet all these people are so helpful. They're doing so much, providing food, facilities for transport, and without their help, the pilgrims will not be able to complete their pilgrimage. So I request on behalf of all people that government should make it easy and help the Hindus especially
actually to reach their gods and deities, and we shouldn't have to take permission for something like this. It should be made all the more accessible and convenient for people, and the issues, whatever they are, should be handled and sorted out correctly by the authorities. It should not become a religious agenda. It should not become a political agenda. These people are helping their own people from their own religion. We shouldn't have to take permission from any other authorities really for visiting our own God. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలని హిందూ భక్తులు కోరుతున్నారు. దత్తాత్రేయ విగ్రహాల ధ్వంసంతో పాటు ఆశ్రమాన్ని కూల్చివేసిన అటవీశాఖ అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పాలకులు ఇటు ప్రభుత్వ అధికారులకు హిందువులంటే ఎప్పుడూ లోకువే. హిందూ పండుగల పూట వ్యాపారులు రేట్లు పెంచినా పట్టించుకోరు. ఇక ఆర్టీసీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. పండుగల సీజన్లలో టికెట్ల రేట్లను అమాంతం పెంచేస్తారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇతర మతాల వారు ప్రార్థనా స్థలాలు కట్టినా పట్టించుకోరు. ఇప్పటికైనా హిందూ సమాజం జాగృతం కావాలి. జరుగుతున్న అన్యాయాలపై ఆందోళనకు సిద్ధం కావాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.